నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమమే చంద్రన్న లక్ష్యం. పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు. అత్యంత వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి వసంతోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బండ్లమ్మ దేవాలయంలో షాపును దక్కించుకున్న పిన్నిబోయిన పెదవీరయ్య. పేదల సంక్షేమమే చంద్రన్న లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఆయన కార్యక్రమంలో దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. ఐక్యతతోనే గ్రామ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. లక్కవరం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. 50 ఏళ్ల విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశ సేవలో తరించిన మాజీ సైనికుడు కర్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదురు వీధిలో ఉన్న మహమ్మద్ కరీముల్లా బేగ్ తాను ఆరాధించే అల్లాకు కూడా ప్రీతిపాత్రుడు అనేదానికి నిదర్శనమే పవిత్ర రంజాన్ మాసంలో స్వర్గస్థులవ్వటమని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. స్వర్గస్థులైన సైనికులకు, మాజీ సైనికులకు, వీరమరణం పొందిన అమరవీరులకు జరిగే అంతిమ యాత్రల్లో సగౌరవంగా పాల్గొనటం, స్వర్గస్థులైన వారి పార్థివ దేహాలపై మువ్వెన్నెల జెండాలను కప్పి పూలమాలలతో నివాళులు, జోహార్లు అర్పించే అద్భుతమైన కార్యక్రమాలతో పాటు బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ అండగా ఉండే కార్యక్రమాలను బాపట్ల జిల్లా పరిసర ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని సాంబశివరావు తెలియజేశారు. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీఆర్ఎం ఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కూడా బాధ్యతగా భావించి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకటకృష్ణారావు, రాష్ట్ర కమిటీ ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు రుక్మదర్రావు, షేక్ బాజీ, రాయపూడి శ్రీనివాసరావు, ఇస్మాయిల్ బేగు, బాలా వెంకటకృష్ణారెడ్డి, బక్కా రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి కృష్ణ, అద్దంకి రమేష్ మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు. పూజా స్టోర్ ద్వారా బండ్లమ్మ ఆలయానికి ఆదాయం పెరిగినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. హిందువులు బండ్లమ్మ దేవాలయంలో పూజా స్టోర్ లైసెన్సు కోసం బహిరంగ వేలం నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో బండ్లమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో గల పూజా స్టోర్ లైసెన్సు పొందుటకు గాను 3 సంవత్సరాల కాల పరిమితికి బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ కర్లపాలెం మండలం బుద్దం గ్రామానికి చెందిన పిన్నిబోయిన పెదవీరయ్య అనువారు 2,64,000 సంవత్సరానికి చెల్లించు విధంగా హెచ్చుపాట పాడుకున్నారు. ఈ వేలంలో మొత్తం 15 మంది హాజరు కాగా 6 డిపాజిట్లు చెల్లించారు. గతంలో సంవత్సరానికి 2,10,000 ఉండగా 54,000 అధికంగా వచ్చిందని దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, ఈవోజీ నరసింహమూర్తి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు వక్కలగడ్డ ప్రసాదు, కేతరాజు పట్టాభిరామారావు, ఆలయ పూజారులు కుంచెల నరసారెడ్డి, కుంచెల గోపిరెడ్డి మరియు దేవస్థాన సిబ్బంది కొండవీటి శ్రీనివాసరావు, నాగుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు సందోల గ్రామంలో వేయించేసమన్న శ్రీ బగళాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి పూజా స్టోర్ నిర్వహణ కొరకు అంటే లైసెన్స్ పొందడానికి కోసం గాను మనం 3 సంవత్సరాల కాల పరిమితికి ఈరోజు ఉదయం 11 గంటలకి దేవస్థానం కళ్యాణ మండపంలో ఈ బహిరంగ వేలంపాట ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వసారి. దీనికి ముందు జరిగినప్పుడు మరి వివిధ కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. ఇవాళ మరి ఈ కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వాళ్ళు 15 మంది హాజరయ్యారు. అందులో డిపాజిట్గా 6 డిపాజిట్ 20,000 చొప్పున ప్రథమ ధరవత్తు చెల్లించారు. అందులో దేవస్థానం వారి పాట లోగడ 2,10,000 రూపాయలు ఉండేది. దాన్ని మనం అక్కడి నుంచి పాట ప్రారంభం చేసుకొని తీసుకెళ్తే ప్రస్తుతం 2,64,000 రూపాయలు సంవత్సరానికి చెల్లించే విధంగా శ్రీ పిన్నిపోయిన పెదవీరయ్య బుద్ధావాసవ్యులు వీరు ఈ హెచ్చుపాట లైసెన్సు హెచ్చుపాటుగా ముందుకొచ్చారు. వారి పేరున ఈ పూజా స్టోర్ లైసెన్స్
3 సంవత్సరాల కాల పరిమితికి పాట కొట్టివేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కలకోట చక్రధర్ రెడ్డి, సభ్యులు వక్కలగడ్డ ప్రసాదు, అలాగే కేతరాజు పట్టాభిరామారావు, మరి అర్చక స్వాములు కుంచెల నరసారెడ్డి, అలాగే మా దేవస్థానం సిబ్బంది 50 మంది కూడా పాల్గొన్నారు. 2,64,000 పాట వచ్చింది. అమ్మవారికి బాగానే తీసుకున్నారు. బగళాముఖి బళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం పూజా సామాగ్రి అమ్మే స్టోరు లైసెన్స్ 3 సంవత్సరాలకు గాను లోగడ 2,10,000 ఉండింది. ఈ సంవత్సరము అమ్మవారి దేవస్థానంలో పాట నిర్వహించగా 2,64,000కి పెన్నుపోయిన వీరయ్య గారు బుద్ధాం వాస్తవ్యుడు. ఆయన అమ్మవారి పూజా సామాగ్రి అమ్మే షాపును దక్కించుకున్నారు. వారికి అమ్మవారి తరఫున కృతజ్ఞతలు. గ్రామం నుంచి పెట్టనవానిపాలెం మండలం చందోలు బళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో 2011లో 3,000 పాట, 5,000, 30,000 అట్లా 2,64,000 పాట పాడాను. అమ్మవారి సంకల్పం బాగా ఉండాలని మరీ ప్రార్థిస్తున్నాను. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో స్వామివారిని వసంతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో గత 4 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజున శ్రీ స్వామివారికి నిత్యహోమం బలిహరణ జరిపి గ్రామంలో వసంతోత్సవం జరిపించి చక్రస్నానం నిర్వహించారు. రాత్రికి ధ్వజావరోహణము, పూర్ణాహుతి, హోమాలు జరిగాయి. శ్రీ కోదండరామ భజన సమాజం కోమలి వారిచే నామ సంకీర్తన జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎండూరి సాయి గుప్తా, సభ్యులు, ఆలయ అర్చక స్వాములు, వేదాంతం కృష్ణమాచార్యులు, వరదాచార్యులు, చెన్నకేశవ, కేశవ రామానుజులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల సంక్షేమమే చంద్రన్న లక్ష్యం. పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు. అత్యంత వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి వసంతోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బండ్లమ్మ దేవాలయంలో షాపును దక్కించుకున్న పిన్నిబోయిన పెదవీరయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.